ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఎనర్జీ ఎఫిషియెంట్ స్మార్ట్ సిటీ. ఫస్ట్ వచ్చేసి మనకు ఎనర్జీ ఎఫిషియెంట్ స్మార్ట్ సిటీ మొత్తం 8 కాన్సెప్ట్స్. ఫస్ట్ సోలార్ ట్రాకర్, విండ్ పవర్, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్, డెన్సిటీ బేస్డ్ 4-way ట్రాఫిక్ సిగ్నల్స్, వాటర్ ప్లాంట్ సెక్టర్, స్మార్ట్ హోమ్, స్మార్ట్ డస్ట్బిన్, విండ్ పవర్, వైర్లెస్ కార్ ఛార్జింగ్. ఓకే రైట్ రైట్. డెన్సిటీ బేస్డ్ 4-way ట్రాఫిక్ సిగ్నల్స్. మనకి ఇది ఒకవైపు సిగ్నల్స్ కనుక వెహికల్స్ కనుక రాని సైడ్ కూడా గ్రీన్ లైట్ పడి మిగతా సైడ్లు నార్మల్గా అయితే టైం ప్రకారం 4 sides గ్రీన్, ఒక సైడ్ గ్రీన్ పడంగానే 3 sides రెడ్ పడడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇటువైపు అయితే డెన్సిటీ ఎక్కువ వెహికల్స్ ట్రాఫిక్స్ ఉన్న దిక్కు మాత్రమే గ్రీన్ పడి మిగతా 3 sides రెడ్ పడుతుంది. ట్రాఫిక్ క్లియర్ గట్లా పడడం వల్ల ట్రాఫిక్ క్లియర్ అవుతుంది, ప్లస్ ఫ్యూయల్ అనేది మిగులుతుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. వెహికల్ అటు 3 sides లేవు కాబట్టి ఇటు రాగానే ఆటోమేటిక్గా దీనికి గ్రీన్ లైట్ పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్. ఇది మనకు ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ నైట్ కాగానే ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం జరుగుతుంది. ఆ నైట్ కాగానే 30% ఆన్ అవుతాయి. ప్లస్ మనకు నైట్ ఎక్కువగా వెలిగితే విద్యుత్ అనేది కరెంట్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి 30% వెలిగి వెహికల్స్ వచ్చినప్పుడు మాత్రం 100% ఇట్లా వెహికల్స్ రాగానే మనకు 100% అనేది వెలుగుతుంది. అలా ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ అనేవి పనిచేస్తాయి. తర్వాత స్మార్ట్ డస్ట్బిన్. స్మార్ట్ డస్ట్బిన్ మనకు ఆబ్జెక్ట్ దాని ముంబటి రాగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత డస్ట్ వేసి తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇలా ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. స్మార్ట్ హోమ్. నెక్స్ట్ స్మార్ట్ హోమ్ మనము డోర్ చేయగానే ఆటోమేటిక్గా లైట్ అనేది వెలుగుతుంది. అలా మనకు అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు కానీ వేస్ట్ కాకుండా, కరెంట్ వేస్ట్ కాకుండా, విద్యుత్ వేస్ట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వాటర్ ట్యాంక్ పెడతాయి. మనకు వాటర్ లెవెల్ చూపెడుతూ మనకు వాటర్ వేస్ట్ కాకుండా వాటర్ లెవెల్ చూపెడుతూ ఫుల్ అయినప్పుడు బజర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వైర్లెస్ కార్ ఛార్జింగ్. వైర్ లేకుండానే ఆటోమేటిక్గా ఛార్జ్ అనేది ఎక్కుతుంది. ఇందులో ఉన్న కాపర్ కాయిల్స్ ప్లస్ ఈ దాంట్లో ఉన్న కాపర్ కాయిల్స్తోని అనుఘటకమై ఏంది మనకు కార్కు ఛార్జ్ అనేది ఎక్కడం జరుగుతుంది. లైట్ వస్తే కార్ ఛార్జ్ అయినట్టు చెప్పచ్చు. ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే భవిష్యత్ తరాలకు అవసరమైన నగరం ఇది. ప్లస్ మనకు విద్యుత్ని ఆదా చేసుకుంటా, పర్యావరణాన్ని రక్షించుకుంటా, టెక్నాలజీ ఉపయోగించి నగరాన్ని ఎలా అభివృద్ధి చేయడము చూపించడమే మా ప్రధాన లక్ష్యం.